వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సోమవారం నుంచి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ ఫారూక్ షబ్లీ ఆదేశాల మేరకు ఆందోళన డివిజన్లో ఎంహెచ్పిఎస్ సభ్యత్వ నమోదు ప్రజాసేవను ఆరంభించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అంటే వై అంటే ఎల్లప్పుడూ, ఎస్ అంటే శవ, ఆర్ అంటే రాజకీయాలు, సి అంటే చేసే, పి అంటే పార్టీ అని నేను నిర్వచిస్తున్నానని అన్నారు. శవాలు కనపడితే తప్ప మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ఉత్సాహం రాదేమో అని ఎద్దేవా చేశారు. వినుకొండలో హత్య చేసింది జగన్ పార్టీలో రాటుదేలిన కార్యకర్తే అని అన్నారు. మద్యం మత్తులో పాత కక్షలతో జరిగిన గొడవను రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణాన్ని రాజకీయం చేస్తూ పుట్టిన పార్టీ వైకాపా. వైఎస్ఆర్ మరణం తర్వాత బాధతో చనిపోయినట్టు చెప్తున్న వారి పేరిట అనుమానాస్పద కోడికత్తి దాడి జగన్ రెడ్డి సొంత ఊరు పులివెందుల్లోనే జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరులు సౌమ్యుడు అయిన వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యను కూడా రాజకీయానికి వాడుకున్న జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలవటం ప్రపంచమంతా చూసిందని అన్నారు. తన పాలనా శాంతం దళిత ముస్లింలు బడుగు వర్గాలపై దాడులు, హత్యలు, భూ కబ్జాలతో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఘోరంగా మారిపోవడంతో ఇక లాభం లేదు అని ప్రజలే తెలివిగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించిందని ఆయన తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న అభివృద్ధి చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ మెజార్టీని కట్టబెట్టారని అన్నారు. అయినా బుద్ధిరాని వైకాపా అధినేత జగన్ రెడ్డి ఇద్దరు వ్యక్తుల కక్ష వల్ల జరిగిన హత్యను రాజకీయ హత్యగా ప్రచారం చేసి ఇదే సాకుగా అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి ఢిల్లీలో ధర్నా చేస్తాననటం సిగ్గుచేటని అన్నారు. ఇది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తన పాలనలో కార్యకర్తల కడుపు మార్చిన జగన్ నేడు వారి కోసం ధర్నా చేస్తాము అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నమ్మే స్థితిలో లేరని అన్నారు. వైకాపా పార్టీ మూసివేస్తే తప్ప ఏపీ ప్రజలకు జగన్ చేస్తున్న ఈ శవ రాజకీయాల బెడద తప్పేలా లేదని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్ రెడ్డి కపట నాటకాలు మాని ప్రజా సంక్షేమం కోసం పని చేయాలి అని ఎంహెచ్పిఎస్ తరపు హితవు పలుకుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆదోని నూర్ అహ్మద్, వసీం సాహెబ్, నరేంద్ర యాదవ్, అస్లం, కుబేరస్వామి, అబ్దుల్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఆదోనిలో ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ కాలనీలో నూర్ అహ్మద్ అని నేను ఎంహెచ్పిఎస్ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడ నా సొంత కార్యాలయం ఉంది. ఎవరికైనా ప్రజలకు ఇబ్బందులు ఉన్నా కూడా, ఏదైనా సహకారం కావాలన్నా కూడా, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరికీ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాము. మా ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షబ్లీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యాలయం తెరవబడింది. ఈ కార్యాలయంలో మీకు ఒక నంబర్ కూడా ఇవ్వబడుతుంది. నా నంబర్ వచ్చేసి 7396511140. ఈ నంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి కూడా కలవచ్చు. మీ యొక్క సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకోవడమా, లేకుంటే మంత్రుల దృష్టికి తీసుకోవడమా, లేకుంటే ఏ స్థాయిలో పోవాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. సదా మీ సేవలో మా ఎంహెచ్పిఎస్. ఈరోజు చూసుకున్నట్లయితే మొహమ్మద్ ఫారూక్ షబ్లీ గారు మన రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైన పాలనను ఎదిరించి ఆయన టీడీపీ అధికారం రావడానికి తన వంతు కృషి చేశారు. జైలుకు వెళ్ళినా కూడా ఆయన భయపడలేదు. 9 కేసులు మోపినా కూడా తప్పుడు కేసులు ఆయన భయపడలేదు. కాబట్టి మేమంతా మొహమ్మద్ ఫారూక్ షబ్లీ గారి అనుచరులు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆధ్వర్యంలో ఎంహెచ్పిఎస్ బలోపేతానికి, అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేసుకుంటాం. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లుగా ఒక అరాచక పాలన, గుండాగిరి పాలన ముగిసి ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంలో మరి గత వైఎస్ఆర్ పార్టీ నాటిన విష బీజాలు, గంజాయి మొక్కలు, ఈ యొక్క రౌడీ ముఠాలు ఇంకా బతికే ఉండడం అనేది చాలా బాధాకరం. మరి అందులో భాగంగానే చూసినట్లయితే ఎన్నో జగన్ ముఠా మొత్తానికి పోషించినటువంటి గుండాలు, రౌడీలు ఇంకా అరాజకాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని అదుపు చేసి రాష్ట్రాన్ని శాంతియుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. వినుకొండలో చూసుకుంటే మనము ఒక మాజీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఒక వైఎస్ఆర్సీపీ ముఠా సభ్యుడు
మరొక సభ్యునితో తాగిన మధ్యలో కొట్లాడుకొని కేసు జరుపుకొని తర్వాత అదే వ్యక్తి మన ఎలక్షన్ తర్వాత ఒకరినొకరు చంపుకుంటే దాన్ని టీడీపీ పైన వేయడం చాలా దుర్మార్గంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల పైన అయిపోయింది ఓడిపోయి, ఆయన అసెంబ్లీకి ఒకసారి వెళ్ళి మళ్ళీ వెళ్ళలేదు. ఏదో హిమాలయాలకు వెళ్తామని చెప్పి కొండలెక్కి మొత్తానికి జనజీవన స్రవంతికి దూరంగా బతకాలనుకున్నట్టు చెప్పాడు ఆయన. సడన్లీ ఏమైందో వినుకొండలో ఒక శవం కనిపించేసరికి ఆయన ప్రాణంలో ఇచ్చుకుంది, ప్రజల మధ్యకి వచ్చారు. అంటే ఒక శవాన్ని చూడకపోతే తప్ప జగన్మోహన్ రెడ్డికి చలనం కదలదా? ఒక శవాన్ని పెట్టుకోకపోతే ముందు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి పట్టగట్టదా అని చెప్పి ఈరోజు ఎంహెచ్పిఎస్ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ యొక్క చరిత్ర మొత్తం చూసుకుంటే చావులు, శవాలు, రక్తపాతంతో పార్టీ నడిచింది. మరి వినుకొండ ఘటనలో కూడా రక్తపాతం జరిగినప్పుడే మరి ఒక వ్యక్తి చనిపోతేనే ఆయన బయటకు వచ్చాడు. అంతా ఇది ఒక హత్యలు, కుతంత్రాల పార్టీగా ఉంది. మరి అందుకే ఈ యొక్క పార్టీకి ఒక ముద్దు పేరు పెట్టాను నేను. వైఎస్ఆర్సీపీ అంటే ఇదే పేరు. వైఎస్ఆర్సీపీ అంటే వై అంటే ఎల్లప్పుడూ, ఎస్ అంటే శవ, ఆర్ అంటే రాజకీయ, సి అంటే చేసే, పి అంటే పార్టీ. ఎల్లప్పుడూ శవ రాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ అని నేను ముందు పేరు పెడుతున్నాను. నచ్చిన మీరు కూడా ఈ పేరు ప్రొనౌన్స్ చేయొచ్చు. సో ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చిందంటే ఒకటే కారణం. 2009లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ పేలి ప్రమాదంలో చనిపోతే ఆయన పార్థివ దేహం నేల మీద పడినప్పుడు పుట్టుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన చనిపోయిన బాధతో చనిపోయిన చెప్తున్న వ్యక్తుల్ని పరామర్శించేందుకు ఈయన చేసిందే పరామర్శ యాత్ర, మొత్తం ఓదార్పు యాత్ర. అలా పార్టీని పెంచుకున్నాడు. అంటే శవాల మీద నడుస్తుంది మొత్తం పార్టీ. మరి 2014లో ఏ శవం దొరకలేదు కాబట్టి ఓడిపోయినాడు పాపం. తర్వాత ఏమైంది, 2018లో కోడికత్తి, ఎవరో ఒక దళిత యువకుడు కత్తితో కోడికత్తితో పొడిస్తే రక్తం కారించి, అదొక డ్రామా అనమాట. దాని రక్తం పారించి సానుభూతి పొందినాడు. ఇంకా సరిపోలేదు అన్నట్లు బాత్రూంలో బాబాయ్ మంచి వ్యక్తి సౌమ్యుడు వివేకానంద రెడ్డి గారి పులివెందులలో గొడ్డలతో చంపారు. మరి పులివెందులో దూరి చంపేద్దాం మనవాడు ఎవరు ఉన్నారు చెప్పండి. మరి ఆ రక్తపాతాన్ని ఏమని చెప్పారంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పారు. మరి జరిగింది ఏంటి? చివరికి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికే ఈ యొక్క కేసు చుట్టుకున్నది. మరి ఆయన కాపాడింది ఎవరు? అది పక్కన పెట్టేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంటే ఆయన శవాన్ని ముందు పెట్టి 2019 ఎలక్షన్స్ గెలవడం జరిగింది. ఇది ఈ యొక్క శవ రాజకీయాల పార్టీ చేసిన పని. తర్వాత ఎంతోమంది చనిపోయారు, దళితులు కావచ్చు, ముస్లింలు కావచ్చు పాలనలో. అప్పుడు ఈయనకి ఏమీ గుర్తు రాలేదు, కార్యకర్తలకు అన్నం దొరకలేదు. వాలంటరీ వ్యవస్థ తెచ్చి కార్యకర్తలు కడుపుకుంటున్నాడు. అప్పుడేమీ ఈయన కనపడలేదు కార్యకర్తల కష్టాలు. ఇప్పుడు ఎవరో ఒక మర్డర్ జరిగిపోతే కార్యకర్తలు ఏమో జరిగిపోతుందని చెప్పి ఆయన కన్నీరు కాల్చున్నాడు. ఎంత హాస్యాస్పదం చూడండి ఒకసారి. అసలు 5 ఏళ్ళు కార్యకర్తలు పట్టించుకోకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ప్రపంచంలో ఎక్కడుంది? ఆంధ్రలో ఉంది. ఏ కార్యకర్త ఈయన కింద సంతోషంగా లేడు, ప్రజలు సంతోషంగా లేరు. కాబట్టి ఇంత చిత్తుగా ఓడిపోయినా 151 సీట్లు పోయి లాస్ట్కి 11 మిగిలినాయి. మీరు ఇలాగే చేస్తే ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్లో 11 పోయి ఏ 1-2 మిగిలే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. మీ యొక్క ఎల్లప్పుడూ శవరాజకీయాలు చేసే పార్టీ తీరు మార్చుకోకపోతే ప్రజలు మీకు మీ యొక్క పార్టీకి పాడగట్టి మీ పార్టీని ప్రజలే సమాజం చేసే పరిస్థితి త్వరలో వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర సంక్షేమం కోసం ముందుకు రండి. ఈ యొక్క శవరాజకీయాలు పక్కన పెట్టండి. ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తారంట అంటే ఒక మర్డర్ జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేస్తారంట. మరి అంత దమ్మున్న వ్యక్తి ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు? అప్పుడు దమ్ములు సాగలేదా? మరి సింగల్ సింహం
మరి రాయలసీమ యొక్క ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎందుకు ఫైట్ చేయలేదు? అప్పుడు ధర్నా ఎందుకు చేయలేదు? ఇదంతా డ్రామా అనమాట. అంతా పార్టీని బతికించుకోవడానికి, చెప్పడానికి ఏం లేదు. అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపము, డ్రామాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ అంతం కావాలని చెప్పి ఈ పార్టీని అంతం చేసి ప్రజలు ప్రశాంతంగా ఈ యొక్క శవరాజకీయాలు లేని రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.